ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ద ప్రీవియస్ వ్లాగ్లో చిన్న అరుణాచలం గురించి చేస్తూనే ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి థర్డ్ వ్లాగ్ అనమాట. అండ్ లాస్ట్ వ్లాగ్లో నేను శివలింగానికి విభూతి పూజ చేశాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. అండ్ భార్యాభర్తలు ఇక్కడికి వచ్చి శివలింగం మీద విభూతి చల్లితే చాలా సంతోషంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారని చాలామంది భక్తులు విశ్వసిస్తూ నమ్మకంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారనమాట. అండ్ ఈ వ్లాగ్ మాత్రం మీరు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. అండ్ మన చేతులతో ఇక్కడ శివలింగానికి అభిషేకం చేయొచ్చు, ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము అక్కడ నుంచి దాటుకొని వచ్చిన తర్వాతకి మళ్ళీ మనకి శివలింగాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో లింగం కనిపిస్తుంది. ఇది వచ్చేసి అర్ధనారీశ్వర లింగం అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చి కార్తీక మాసంలో దీపాలన్నీ వెలిగిస్తారు కదా, సో అక్కడ ఇది ఉందన్నమాట. అండ్ జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రోజు జరిగే పూజ అనమాట అక్కడ. అండ్ అక్కడ నుంచి మేమైతే మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాం. ఈ లింగం వచ్చేసి ఈశాన్య లింగం అనమాట. ఆ పక్కనే ప్రదోషకాల మూర్తి అనేది కూడా విగ్రహం ఉందన్నమాట. అండ్ మనం ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి పాదరస లింగం అని ఉందన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళలేము, అండ్ బయట నుంచి చూసుకొని మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇలా బయట నుంచి చూస్తున్నాను. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ శివుడి విగ్రహాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ అయితే ఉంది. అండ్ ఆ తర్వాతకి మనకి ఇక్కడ ఒక కోనేరు కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇంకా శివుడిది అయితే ధ్యానం చేసేది అండ్ నందీశ్వరుడు ఉండేది ఉందన్నమాట. అండ్ అక్కడ శ్రీవారాహి అమ్మవారిది కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చిన్న కోనేరు ఉంది, అందులో ఒక శేషనాగు అండ్ ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి శివుడి. సో చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి శ్రీచక్ర శివలింగం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి అనేది ఉంటుందన్నమాట. సో ఇటు నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే మనకి వీరభద్రుడు అనే దేవుడు కూడా ఉన్నాడు. వీరభద్రుడు తెలుసు కదా, శివుని కొడుకు అని అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మృత్యుంజయ స్వామి ఆయన కూడా ఉన్నాడనమాట. ఇంకా మనం టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాము. నేను చెప్పాను కదా ఏదో కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నాను అని చెప్పేసి. సో కర్రలు అనేసి మొత్తం పాతేశారనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాతకి మనం స్టార్టింగ్లో చూసాం కదా ఇలా ఎంట్రీ ఇచ్చాము, అదంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడైతే మళ్ళీ ఒక శివలింగం అయితే ఉందన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం లోపల అభిషేకం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఈ సైడ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒక గండ దీపం అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకైనా తెలిసే ఉంటారు శంకరాచార్యులు. ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మన అయ్యప్ప స్వామి అనుకుంటా. అండ్ ఈ లోపల టెంపుల్ అనేది చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి సాయిబాబా అండ్ వెంకయ్య స్వామి అండ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ హోమగుండం ఉందన్నమాట, అంటే హోమాలు చేయడానికి. టెంపుల్ లోపలంతా ఇలా కనిపిస్తుంది. అండ్ ఇంకా చాలా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ గ్లాస్లో పాలు అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ మనకి గ్లాస్లో పాలు కనిపిస్తున్నాయని చెప్పాను కదా. సో పాలు అయితే మనం కొనుక్కోవాలన్నమాట. అండ్ టోకెన్ కూడా తీసుకోవాలి మనం అర్చన చేయించుకోవడానికి. అండ్ ఇక్కడైతే మనకి బోర్డు మీద మళ్ళీ ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారనమాట, ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయాలని చెప్పేసి. అండ్ ప్రాంతము అవి కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. అండ్ ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందనేది కూడా, ఏ విలేజ్లో ఉందనేది కూడా అక్కడ రాసి పెట్టడం జరిగిందనమాట. అండ్ అలా అభిషేకం చేస్తే ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా అక్కడ అయితే ఉందన్నమాట. సో దాన్ని కూడా నేను వీడియో తీసుకున్నాను. అండ్ ఆ తర్వాతకి మళ్ళీ ఇంకొంచెం ముందుకైతే రావాలి. ఇక్కడ మనం శివలింగాలకి మన చేతులతో అభిషేకం చేయాలి కదా. సో మేమైతే ఇప్పుడు అభిషేకం చేయడానికి వచ్చామన్నమాట. అండ్ కొబ్బరికాయలు అయితే కొట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సోమనాథుడు అయితే ఉన్నాడనమాట. సో ఈ సోమనాథుడి పేరు అక్కడ ఉంది. అలాగే ఆయన ఎక్కడుంటాడు, గుజరాత్. అండ్ ఆయన గుజరాత్లో ఉంటారు, ప్రభాసపట్నం అని. అండ్ ఆయనకి అభిషేకం చేయడం వల్ల మనకి ఏం లాభం అనేది కూడా అక్కడ క్లియర్గా రాసి పెట్టారనమాట. అండ్ మేము రాశుల వారు ఏమీ చేయలేదు, ఏ శివలింగమైనా ఒకటే అని అనుకొని మేము శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసామన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ పోస్తున్నాం కదా. సో వాటర్ అనేవి ప్రతి ఒక్క లింగం దగ్గర ట్యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఏ లింగం దగ్గరికి వెళ్ళినా మనకి ఆ లింగం దగ్గర ట్యాప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడే మనం వాటర్
పట్టుకొని మన చేతులతోని మనం అభిషేకం అనేది చేసుకోవాలి. అండ్ నేను ఫస్ట్ టైం నా చేతులతోటి నేను శివలింగానికి అభిషేకం చేస్తున్నాను, అది టెంపుల్లో. అసలు నా జన్మ ధన్యమైపోయింది అని అనిపించింది అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాతకి మేమందరం అలాగా చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. మహాకాళేశ్వరుడు అనమాట. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఓంకారేశ్వరుడు అనమాట. సో ఈ దేవుడు అయితే ఇక్కడ ఉన్నాడు. సో ఓంకారేశ్వరుడు, సోమనాథుడు వీళ్ళు ఎలా ఉంటారో సేమ్ యాస్టీస్గా అలాగే ఉందన్నమాట. అండ్ వైద్యనాథేశ్వరుడు అనమాట. సో అభిషేకం చేసుకుంటూ మేము వెళ్ళాము. ఆల్రెడీ ఫస్ట్ అభిషేకం చేసిన తర్వాత నేను వీడియో అనేది రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి భీమశంకరుడు అనమాట. సో వాళ్ళకి అభిషేకం ఏం చేస్తే మనకు ప్రయోజనం అనేది కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రామేశ్వరుడు. అండ్ ఇక్కడ స్ఫటికలింగం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది నాగేశ్వరుడు. అండ్ ఈయన గుజరాత్లో ఉంటాడు. అక్కడ ఈయనకు కూడా అభిషేకం చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ విశ్వేశ్వరుడు అనమాట. సో అండ్ ఆ తర్వాతకి ఇక్కడ వచ్చేసి త్రయంబకేశ్వరుడు అనమాట. సో మీకు చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఎవరు ఎలా ఉన్నారు, ఏ దేవుడు ఏంటని చెప్పేసి. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ వచ్చేసి కేదారేశ్వరుడు అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణేశ్వరుడు అనమాట. అండ్ లాస్ట్ ఇంకంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అర్ధనారీశ్వరుడు, అరుణాచలం అనేసి ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇవన్నీ శివలింగాలు అయిపోయాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చండీశ్వరది కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అండ్ ఈ లింగాలన్నిటికీ మన చేతులతోటి మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. వాటర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే పాలు తీసుకొని పాలైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి అక్కడే వాటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ లింగానికి చేయాలనుకుంటే ఆ లింగానికి. సో ఇప్పుడు మేము టెంపుల్ లోపల దాకా వెళ్ళిపోతున్నాము, కానీ అక్కడ వీడియో తీయడానికి ఏమీ లేదనమాట. సో మేము వెళ్ళేసి గోత్రనామాలు చెప్పుకొని దేవుని దండం పెట్టుకొని వచ్చేసాము. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ చూడండి, ఎన్నో తరాల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడంట. నాగేంద్రుడు పుట్ట అనేది ఇక్కడ ఉందన్నమాట. సో నాగేంద్రుడు, సో ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కుమారస్వామి అండ్ ఆయన ఎదురుగా నెమలి ఉందన్నమాట. సో నాగేంద్రుడు అంటేనే మనకి ఎక్కడ వెళ్ళినా కంపల్సరీ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి 14వ శతాబ్దం నాటిదంట ఈ పుట్ట అనేది. సో అసలు 14వ శతాబ్దం అంటేనే మనం నమ్మలేకపోతున్నాం కదా. అది భద్రాద్రి కొత్తగూడెం దగ్గర భద్రాచలంలో చిన్న అరుణాచలం ఇంత పుణ్యక్షేత్రం, ఇంత అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉందనంటే అసలు నమ్మలేకపోయామన్నమాట. సో 2 times క్యాన్సిల్ చేసుకొని మరీ 3rd time వెళ్ళాలి అని అనుకొని ఈ టెంపుల్కి వెళ్ళాను. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను మాటలో చెప్పలేను ఈ చిన్న అరుణాచలం వెళ్ళిన తర్వాతకి నా లైఫ్ అనేది ఎంత మంచిగా అనిపించిందో అనేది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. చిన్న అరుణాచలం అనే పేరు ఎందుకు వచ్చిందో అర్థమైందనమాట. సో టెంపుల్లో కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఆ తర్వాతకి మన చేతికి ఏ ఉంగరం పెట్టుకుంటే ఫలితం కలుగుతుంది అనేది కూడా ఇక్కడ రాశారనమాట. నవరత్న లింగాలు. సో వాటి ఫలితాలు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా బోర్డు అయితే పెట్టారనమాట చిన్నగా. అండ్ మేమైతే ఈ చిన్న అరుణాచలంకి 2 times వెళ్ళొద్దు అని అనుకొని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ 3rd time వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో చాలా బ్లెస్డ్గా అనిపించింది. మేము అరుణాచలం వెళ్ళాలనుకున్నాము, కానీ దానికంటే ముందు చిన్న అరుణాచలానికి వెళ్ళేసి ఈ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నాక లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఆయన అనుగ్రహం లేనిది, ఆయన పిలిపించుకుంది మనం అరుణాచలం వెళ్ళలేము అని అంటారు కదా. డెఫినెట్గా అది నిజమే. అండ్ మేమైతే ఫస్ట్ ఈ చిన్న అరుణాచలాన్ని దర్శించుకున్న తర్వాతకి నెక్స్ట్ ఆయన పిలుపు, ఆయన దగ్గర నుంచి అరుణాచలం దగ్గర నుంచి పిలుపు వస్తే డెఫినెట్గా అక్కడికి కూడా మేము వెళ్తామన్నమాట. సో ఈ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళలేరు అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా వెళ్ళండి. మీ లైఫ్లో కూడా చేంజెస్ చూస్తారు. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే. అండ్ మేము పాలతోటి మళ్ళీ అభిషేకం అయితే చేసామన్నమాట లింగానికి. సో ఆ తర్వాతకి మేమైతే మళ్ళీ బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాతకి అక్కడ మీరు స్టార్టింగ్లోనే చూసారు కదా, స్టార్టింగ్లోనే అసలు ఇది ఎంత అద్భుతంగా ఉందంటే మలేషియాలో ఉంటారు కదా. సో అదే అనుకున్నాను, కానీ ఈయనైతే ఎంత బాగున్నాడో. చిన్న అరుణాచలం ముందు ఈ కార్తికేయ స్వామి విగ్రహం అనేది చాలా చాలా బాగుంది. ఇంకా నా చిన్న బాబుని అక్కడ కూర్చోబెట్టి నేను ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడు అనమాట. సో అలాగా మేము బయటికి వచ్చేసి ఇలా ఫొటోస్ అయితే దిగామన్నమాట ఆ కుమారస్వామి దగ్గర. అండ్ ఆ తర్వాతకి నెక్స్ట్ మేము పర్ణశాల కూడా వెళ్ళాము. ఆ వ్లాగ్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నారు. మిగతా 2 వీడియోలు కూడా చూడకపోతే నేను ట్యాగ్ చేస్తాను అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీరు డెఫినెట్గా చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.